హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తూ వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మనం ఈ వీడియో దాదాపు 500 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. ఎందుకంటే డైలీ వచ్చిన న్యూస్ ఆధారంగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ చదివి మీకు విలువైనంత సమాచారాన్ని అందించడానికి, ఉద్యోగస్తులకు పెన్షనర్లకు అయితే సమాచారాన్ని అందించడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శ్రమకి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించింది. ఉద్యోగులకు ఒక తీపి కబురు అయితే హోలీ పండుగ సందర్భంగా అయితే తీసుకురావడం జరిగింది. దీనిపై పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీకు ఏమైనా పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన డిఏ అయినా, ఐఆర్ అయినా, అదేవిధంగా పిఆర్సీ అయినా, మీ ఎటువంటి సమాచారం గురించి అని ఇటు తెలంగాణలో ఆసరా పింఛన్కు సంబంధించిన సమాచారం గురించి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రతి ఒక్కరు కూడా మీకు కామెంట్కి రిప్లై ఇచ్చి దానికి తగిన విధంగా వీడియో అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వీడియో అయితే రూపంలో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైన త్వరగా ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి డిఎన్ఎస్ అలవెన్స్ ఏదైతే ఉందో డిఏ, అదేవిధంగా డిఎన్ఎస్ రిలీఫ్కి సంబంధించి డిఆర్కు దీన్ని 53 నుంచి 50% పెంపు కేంద్రం కీలక ప్రకటన. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. దీనికి సంబంధించిన డిఎన్ఎస్ అలవెన్స్ ఏదైతే ఉందో డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి, అదేవిధంగా డిఎన్ఎస్ రిలీఫ్కి సంబంధించి మన కేంద్రం అయితే ఒక శుభార్త తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా ఏదైతే ఉందో ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయితే వారికి శాలరీస్ పరంగా, అదేవిధంగా పెన్షన్ పరంగా ముందుగానే వారికి అయితే అడ్వాన్స్గా వారికి ఈ యొక్క అమౌంట్ అయితే అందించడం జరుగుతుంది. ఎందుకంటే వీటిపై కూడా డిఆర్పై ఈరోజు కేబినెట్ సమావేశంలో దీనిపై అయితే మన మంత్రివర్గాలతో చర్చించిన తర్వాత వీటిపై ఎంత శాతం పెంచాలని కూడా తుది నిర్ణయం అయితే తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే 2024లో వీటిని డిఏను అదేవిధంగా డిఆర్ను దాదాపు 50 నుంచి 53% పెంచారు గతంలో. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే దీన్ని మరో 2% పెంచడానికి ఆస్కారం అయితే కనబడుతుంది. ఇలా చూసుకున్నట్లయితే 53% ఉన్న డిఆర్ను మరో 2% పెంచితే దాదాపు 50%గా ఉండడానికి అవకాశం అయితే కనబడుతుంది. ఇది మరి ఈరోజు జరగబోయే మీటింగ్లో మరి 2% పెంచుతారా, దాదాపు 2 నుంచి ఇంకా మిగతా ఎక్కువ సంఖ్యలో పెంచడానికి అయితే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీని ద్వారా దాదాపు 2 కోట్ల ఉద్యోగస్తులకు ఈ యొక్క డిఆర్ఎస్ పెంచడం వలన చాలా మందికి అయితే లబ్ధి చేరే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వీలైన త్వరగా వీడియోను మీ బంధుమిత్రులు కానీ, మీ సహోద్యోగులకు కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.